This conference will now be recorded. What are the advantages for a developer when using case type? A developer can create all the rules like properties, sections, flows, everything automatically by using configure view wizard. So if you configure view, what will happen? Everything will get created automatically. Okay. So now case type is created. Yesterday we have created case type, executed, and we have seen. After that we discussed about primary page, I think, and work object status. Did we work on work object status? Just I have explained. Any requirement given? Did we discuss about work object status, field value rules and all? Field value rules. What is the yes or no? No, sir. టాపిక్స్ చెప్పానా నేను ఏమన్నా ఏ టాపిక్స్ అని? నిన్నొకటి మీరు డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను రేపు ఏమేం టాపిక్స్ చెప్పాలో అని ఒకటి టుమారో టాపిక్స్ అని. ఓకే, దీంట్లో ప్రైమరీ పేజ్ డిస్కస్ చేస్తాం, వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ డిస్కస్ చేస్తాం, ఫీల్డ్ వాల్యూ డిస్కస్ చేస్తాం. ఫీల్డ్ వాల్యూస్ డిస్కస్ చేస్తామా లేదా? చెప్పలేదా? లేదు సార్. చెప్పినట్టు గుర్తుంది. చెప్పలేదు సార్. చెప్పలేదు సార్. ఇన్ డీటెయిల్ ఏం లేదు అక్కడ చెప్పేది. ఉండాల్సినంత చెప్పేసాను. ఐ రిమెంబర్ ఐ టోల్డ్ ఇట్. ఫీల్డ్ వాల్యూస్ దేనికి? మీ బ్యాచ్ తప్ప ఎవరు లేరు మీకు ప్యారలల్ గా. ఏం స్టార్ట్ చేసి చెప్పండి. ఫీల్డ్ వాల్యూస్ కి ఏం చెప్పాను? వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ గురించి డిస్కస్ చేసాం. మనకి కావాల్సిన స్టేటస్ ఏదైతే ఓటీబీ అవైలబుల్ లేదో ఫీల్డ్ వాల్యూ క్రియేట్ చేయాలని చెప్పాము. ఏ కేటగిరీ క్రియేట్ చేయాలని చెప్పాము. ఫీల్డ్ వాల్యూ క్రియేట్ చేసినప్పుడు పీవై స్టేటస్ వర్క్ అనే ప్రాపర్టీ చూస్ చేసుకోవాలని చెప్పాము. ఇంకేం చెప్పాలి? అంతేగా ఉంది అక్కడ. మొత్తం చెప్పాను. నాకైతే గుర్తుంది. 5 బ్యాచ్లు చెప్తున్నా, నాకే గుర్తుంది. ఒక బ్యాచ్ మీరు ఎన్నోళ్ళు మీకే గుర్తులేదు. అట్లా ఫీల్డ్ వాల్యూ డాక్యుమెంట్ షేర్ చేయలేదా? నేను డాక్యుమెంట్ షేర్ చేయలేదా? అందుకని చెప్పలేదు అనుకుంటున్నాను. ఓకే, నిన్న ఏం చెప్పానంట ఫీల్డ్ వాల్యూస్ గురించి. వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ క్రియేట్ చేయాలంటే ఫీల్డ్ వాల్యూస్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ఓటీబీగా ఫీల్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఓటీబీ ఇచ్చిన ఫీల్డ్ వాల్యూస్ స్టేటస్ మనకి కావాల్సింది లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం ఓన్గా ఫీల్డ్ వాల్యూ క్రియేట్ చేయాలి. డేటా మోడల్ కేటగిరీలో క్రియేట్ చేసినప్పుడు పీవై స్టేటస్ వర్క్ అని పెట్టుకోవాలని చెప్పాను లేదా? అంతే ఉంది ఫీల్డ్ వాల్యూ. ఇంకా అంతే, అంతకుమించి ఏం లేదు. ఏదో ఒక నేమ్ ఇస్తారు. ఓకే, ఓపెన్ అను ఏదో ఒకటి ఇస్తారు, క్రియేట్ చేస్తారు ఫీల్డ్ వాల్యూ. జస్ట్ ఇక్కడ వాల్యూ ఇస్తారు అంతే. జస్ట్ మేబీ ఇది ఒక్కటి చూపిలేదు మీకు ఫామ్, అంతే. సో ఫీల్డ్ వాల్యూ నేమ్ ఇచ్చి లోపలికి వచ్చి ఇక్కడ వాల్యూ ఇస్తారు అంతే. సో జనరల్ గా మీరు ఓటీపీ ఫీల్డ్ వాల్యూస్ చూడండి, 2 వర్డ్స్ ఉన్నాయని ఒక హైఫన్ తో సపరేట్ అవుతాయి. అదొక నేమింగ్ కన్వెన్షన్. బట్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫీల్డ్ వాల్యూ ఓపెన్ చేస్తే జనరల్ గా ఫీల్డ్ వాల్యూ మీరు స్టేటస్ కోసం క్రియేట్ చేసే ఫీల్డ్ వాల్యూ నేమ్, దాని వాల్యూ రెండు సేమ్ ఉంటాయి. అంటే వాల్యూ ఏదైతే ఉందో అదే కదా స్టేటస్. వాల్యూ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయాలి స్టేటస్ డ్రాప్ డౌన్ లో. ఫీల్డ్ వాల్యూ నేమ్ వేరే ఉండి దాని లోపల వేరే ఉంటే వాల్యూ మీకు ఎలా తెలిసింది దాని వాల్యూ ఏంటనేది? దాన్ని ఓపెన్ చేసి చూస్తే తప్ప తెలియదు. అందుకని నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే స్టేటస్ వాల్యూ అనుకుంటున్నామో అదే వాల్యూతో ఫీల్డ్ వాల్యూ నేమ్ ఇస్తాం. అదే వాల్యూతో ఫీల్డ్ వాల్యూ నేమ్ ఇస్తాం. ఈ ఒక్క పాయింట్ చెప్పాలని నేను ఓపెన్ చేసి అంతే, మిగతా అంతా చెప్పా, ముందు ఫామ్ వరకు చెప్పా. ఓకేనా? సో ఫీల్డ్ వాల్యూస్ వన్ ఆఫ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ వేర్ వి క్రియేట్ ఫీల్డ్ వాల్యూస్ వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ అసైన్ చేయడానికి. దీనికి ఒక్కదానికైనా అంటే కాదు, ఫీల్డ్ వాల్యూస్ ఇంకా చాలా డిఫరెంట్ వేస్ లో వాడచ్చు. ఓకే, ఒకటి చూపిస్తా చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫీల్డ్ వాల్యూ ఓపెన్ కదా ఇక్కడ. ఓకే, దిస్ ఈస్ ఇక్కడ ఏమని రాస్తుంది ఫీల్డ్ వాల్యూ లోపల? ఇక్కడ వాట్ ఈస్ దిస్? ట్రాన్స్లేట్ ఫ్రమ్. ట్రాన్స్లేట్ అంటే ఏంటి మీనింగ్? కన్వర్ట్. ట్రాన్స్లేట్ ఫ్రమ్ అని ఏదో ఒక టెక్స్ట్ ఇచ్చారు మీరు ఇక్కడ.
ఏదో అనుకోండి, ఏదైనా ఇచ్చారు. ఇక్కడ 2 అని ఉంది కదా, అంటే ఏంటంటే మీనింగ్ ట్రాన్స్లేట్ ఇంటూ అని. 2 అంటే ఏంటి? ట్రాన్స్లేట్ ఇంటూ. ఇక్కడ ఏదో వాల్యూ ఇస్తారు, ఇక్కడ ఏదో వాల్యూ ఇస్తారు, వాల్యూ 1. ఇక్కడ ఏదో వాల్యూ 2 అని ఏదో టెక్స్ట్ ఇస్తారు, టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 అని ఇచ్చారు, ఏదేదో ఇచ్చారు. ఇక్కడ ట్రాన్స్లేట్ ఫ్రమ్ ట్రాన్స్లేట్ టు కదా. దీన్ని బట్టి మీరు గెస్, ట్రాన్స్లేట్ ఫ్రమ్ ట్రాన్స్లేట్ టు ని బట్టి గెస్ చేసి చెప్పండి. ఇంకా ఫీల్డ్ వాల్యూస్ ఎక్కడ వాడచ్చు అప్లికేషన్స్ లో, ఇంకెక్కడ వాడచ్చు ఫీల్డ్ వాల్యూస్? వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ అయితే నేను చెప్పాను కదా, ట్రాన్స్లేట్ ఫ్రమ్ ట్రాన్స్లేట్ ఇంటూ అని ఇక్కడ ఒక టెక్స్ట్ ఇచ్చి ఇక్కడ ఇంకో వేరే ఏదో టెక్స్ట్ ఇచ్చారంటే ఎక్కడ యూజ్ చేయొచ్చు? లాంగ్వేజ్ చేంజ్. స్టేటస్ గురించి నేను చెప్పాను కదా, దేని గురించి? లాంగ్వేజ్ చేంజ్. ట్రాన్స్లేషన్ అంటే కూడా తెలియకపోతే ఇంకేం చేయలేం. ఓకే, ట్రాన్స్లేట్ ఫ్రమ్ ట్రాన్స్లేట్ ఇంటూ అంటే ఎక్కడ వస్తుంది? అది ఎక్కడ వస్తుంది? లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ లో వస్తుంది. ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ కి మార్చాలి ఏదైనా టెక్స్ట్ అంటే ఫీల్డ్ వాల్యూస్ వాడచ్చు. ఒక హోమ్ స్క్రీన్ డిస్ప్లే అయింది అనుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ప్రొడక్ట్స్ అన్ని డిస్ప్లే అయింది. ఓకే, మనకి ఇంగ్లీష్ కాదు స్పానిష్ లో డిస్ప్లే అవ్వాలి, ఎందుకంటే నాకు స్పానిషే వచ్చు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటా, స్పానిష్ అనగానే ఏమవుతాయి? ఇంగ్లీష్ లో ఉన్న ప్రొడక్ట్ నేమ్స్ అన్ని స్పానిష్ లో కనపడతాయి. దట్ ఈస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు యూస్ ఫర్ దిస్ ఫీల్డ్ వాల్యూస్. ఓకే, అంటే దాన్ని ఏమంటారంటే లోకలైజేషన్ అంటారు. ఏమంటారు? లోకలైజేషన్ అంటే మనకి సంబంధించిన లాంగ్వేజ్ లోకి మార్చుకోవడం. ఓకే, సో అది దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ స్టేటస్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఫీల్డ్ వాల్యూస్, ఓకే, టు అసైన్ ద స్టేటస్ టు వర్క్ ఆబ్జెక్ట్ స్టెప్స్. లైక్ స్టార్టింగ్ కస్టమర్ డీటెయిల్స్ దగ్గరికి వచ్చినప్పుడు పెండింగ్ కస్టమర్ డీటెయిల్స్, ఇక్కడ పెండింగ్ అడ్రస్ ఇన్ఫర్మేషన్, పెండింగ్ పర్సనల్ వెహికల్, పెండింగ్ కమర్షియల్ వెహికల్, పెండింగ్ ప్రీవియస్ క్లైమ్స్, ఫైనల్లీ రిజల్ట్ కంప్లీటెడ్. ఆల్రెడీ రిజల్ట్ కంప్లీటెడ్ అసైన్ చేసేసే ఉంది, రైట్? సమ్ టైమ్ బ్యాక్ వెన్ వి క్రియేట్ ఇట్ సెల్ఫ్ వి హావ్ డన్ ఇట్ యాజ్ రిజల్యూషన్ స్టేజ్. ఓకే, అదే రాసుకోండి రిక్వైర్మెంట్. You write down the requirement. Working with field values for work object status. Working with field values, comma, work object status. Working with field values, comma, work object status. నిన్న కూడా చెప్పా ఈ 5టికి ఇలా 5 స్టేటస్లు ఇస్తామని. ఓకే, వర్కింగ్ విత్ ఫీల్డ్ వాల్యూస్, కామా, వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్. ఎంత అయింది మీ బ్యాచ్? ఓకే, వర్కింగ్ విత్ ఫీల్డ్ వాల్యూస్, కామా, వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్. ఇదే రాయండి. ఏమి రాస్తారు? అసైన్ బిలో స్టేటస్ టు ద వర్క్ ఆబ్జెక్ట్, అసైన్ బిలో స్టేటస్ టు ద వర్క్ ఆబ్జెక్ట్ అని, అసైన్ బిలో స్టేటస్ టు ద వర్క్ ఆబ్జెక్ట్. ఓకే, ఏమేమి పెట్టాలి ఇక్కడ చూడండి ఒకసారి. ఈ 5 స్టెప్స్ ఒక టేబుల్ లా పెట్టుకున్నాను అనుకోండి, లెఫ్ట్ సైడ్ ఏమో ఈ స్టెప్స్ నేమ్స్ రాసుకోండి, రైట్ సైడ్ ఆ స్టెప్ కి పక్కన ఏం రాస్తారు? పెండింగ్ కస్ట్ ఇన్ఫో, పెండింగ్ అడ్రస్ ఇన్ఫో, పెండింగ్ పర్సనల్ వెహికల్ ఇన్ఫో, పెండింగ్ కమర్షియల్ వెహికల్ ఇన్ఫో, పెండింగ్ క్లెయిమ్స్ ఇన్ఫో. ఎలా రావాలి మీకు? 2 వర్డ్స్ లాగా రాసుకోవాలి, పెండింగ్ హైఫన్ అది. ఓకేనా? రైట్ డౌన్ వన్స్ కంప్లీటెడ్ లెట్ మీ నో. టేబుల్ లాగా 2 కాలమ్స్ లో రాసుకోండి, అయిపోతుంది. టేబుల్ లాగా 2 కాలమ్స్, ఫస్ట్ కాలమ్ లో ఈ 5 అసైన్మెంట్ పేర్లు, సెకండ్ కాలమ్ లో పెండింగ్ కస్ట్ ఇన్ఫో, పెండింగ్ అడ్రస్ ఇన్ఫో అట్లా రాయండి. Write down the same in the requirement.
Okay, so done. So we are going to create field values for work object status now. Okay, so field values can be created under which category? What is the category in which we can create is data model. Field values we can create under data model category. So I'm going to create my first field value role. Okay, and here you go now. Name of the field value. Usually we'll follow the same naming convention as pega follows: pending hyphen cost info. Customer details are pending when it is reaching the customer details assignment. And the property here, the property to which you want to assign the status. Which property holds work object status? PY work status. PY status work. PY status work. Okay, you need to select it from the drop down. Okay. Okay, let it be as it is, whatever that we have got. And the value is also same. So what do I give the value? I'll be copying this and pasting this. Save, done, completed. So this is how you can go ahead and create a field value next time. So create more. So while you are creating the next one, you can do save as. Save as means copy paste. Pending address info. Okay. So this PY status work, as you copied, it will come automatically. This one you need to change. Okay. Pending address. Save. Next role. Pending. What is the next one? Personal vehicle info. Pending personal vehicle information. Pending commercial vehicle information. What is the next one? Pending claims. Huh? Okay, that is okay. That's it. Result completed is already available, right? Save, done. Open case type. So next you are going to open the case type. This is how you'll be calling. Select the first step, and here you are going to call the click the down arrow. The status field values which you have created, it should be shown in the drop. Yeah, what is that first one? Pending first info. Second one, pending address info. Third one, pending personal vehicle info. Fourth one,
Okay, this is completed. Now create case and test it. What is the status now? So go to clipboard, you should see the status. What is the property which holds status? Py status. Okay, so you go to the next one. Proceed. So next to this screen, what is the status? Pending addressing. What is the status now? So each step we have different status assigned. Okay, so like this you'll have a number of different statuses associated with work object at each task. Okay, so this is how it is very simple. We can create field values and assign work object status. Okay, next topic enti? For loops, work object locking. So next one is work object locking. This concept pega ela design chesaru ane concept anamata. Okay na? So primary page అనేది ఒక కాన్సెప్ట్, వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ ఒక కాన్సెప్ట్, ఫీల్డ్ వాల్యూ ఒక కాన్సెప్ట్, అలాగే వర్క్ ఆబ్జెక్ట్ లాకింగ్ అనేది కాన్సెప్ట్. ఇది మనకి వర్క్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2 ఆపరేటర్ ఐడీస్ కావాలి. 2 ఆపరేటర్ ఐడీస్ ఉన్నాయి మన దగ్గర. ఇంకోటి ఉందా? we have one more operator ID, right? Yes. ఏంటిది? max devop 2 na? max devop 2 password rules. ఓకే, ఇప్పుడు 1 or more ఆపరేటర్స్ లాగిన్ అవుతారు కదా సిస్టమ్ లోకి, లాగిన్ అయ్యారు అప్లికేషన్ లోకి. సపోజ్ ఒక వర్క్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. వర్క్ క్లాస్కి వెళ్ళి వర్క్ క్లాస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వర్క్ ఆబ్జెక్ట్స్ కనబడతాయి. సో ఓపెన్ చేశా, ఒక ఆపరేటర్ లాగిన్ అయ్యాడు, ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేశాడు. ఏంటిది వర్క్ ఆబ్జెక్ట్? 46,012. సో ఇప్పుడు ఈ ఆపరేటర్ అనేవాడు ఈ వర్క్ ఆబ్జెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు, అవునా? ఈ వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసి ఎడిట్ చేస్తున్నాడు, డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాడు. ఇంకో ఆపరేటర్ లాగిన్ అయ్యాడు, 46,012. ఓకే, ఇంకో ఆపరేటర్ లాగిన్ అయ్యి వాడు కూడా సెర్చ్ చేశాడు, వర్క్ ఆబ్జెక్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు అదే 46,012 ని ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. ఓకేనా? అండ్ గో హియర్. ఓపెన్ అయిందా? ఓపెన్ అవ్వట్లేదు. ఏం చెప్తుంది? 46,012 ఈస్ కరెంట్లీ బీయింగ్ మాడిఫైడ్ బై సమ్ అదర్ ఆపరేటర్. వేరే ఎవరో ఆపరేటర్ దీన్ని మాడిఫై చేస్తున్నారు, మీరు ఎడిట్ చేయలేరు. దీనికి ఎక్కడ మనం ఏ ఆప్షన్స్ సెలెక్ట్ చేయవసరం. దిస్ ఈస్ ద బై డిఫాల్ట్ పెగా అంతా ఇలా డిజైన్ అయిపోయి ఉంటుంది. అంటే ఒక ఆపరేటర్ ఎవరన్నా ఒక ఆపరేటర్ ఒక వర్క్ మీద వర్క్ చేస్తుంటే ఇంకో ఆపరేటర్ వర్క్ చేయడానికి ఎలో లేదు. ఇదేంటిది? రన్ టైమ్ లో కాదు, ఇంతకుముందు చేసింది ఏంటి? రూల్స్ డెవలప్మెంట్, ఇది డిజైన్. ఇది రన్ అంటే ఒక ట్రాన్సాక్షన్ ఎవరన్నా ఒక ట్రాన్సాక్షన్ లో వర్క్ చేస్తూ ఉంటే ఇంకొక పర్సన్ వచ్చి ఆ ట్రాన్సాక్షన్ ని ఎడిట్ చేయలేడు. అర్థమైందా? సో ఎట్ ఎ టైం ఎంతమంది వర్క్ చేయొచ్చు? ఓన్లీ ఒక్క పర్సన్. సో అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది బై డిఫాల్ట్ ఏం చేస్తుంది? ప్రివెంట్ అయిపోయింది. ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది ప్రివెంట్ అయిపోయింది బై డిఫాల్ట్. ఎలా అచీవ్ చేయాలనే తర్వాత. సో ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ ప్రివెంట్ చేసే మెకానిజం ఎలా ఇంప్లిమెంట్ చేశాడు పెగాలో అనేది వీ హ్యావ్ టు లర్న్. దట్ ఈస్ ద పాయింట్ టు లర్న్. ఓకే, హౌ పెగా అచీవ్స్ ప్రివెంటింగ్ ప్యారలల్ ప్రాసెసింగ్ హియర్. For this they have a concept called work object locking. What is that? Work object locking. This is default locking concept. What is the concept? Default locking. Already untadi locking. Okay na? So now we are going to learn about default locking, that is work object locking, default locking. Okay, so ఎప్పుడు లాక్ ఎక్వైర్ అయ్యిందంటే ఎవరైనా ఒక ఆపరేటర్ ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేశారు అనుకోండి,
ఎడిట్ అయింది అనుకోండి, ఎడిట్ అయింది అంటే మీరు లాక్ చేసినట్టు దాన్ని. ఆ ఆపరేటర్ ఎవరైతే లాగిన్ అయ్యాడో, ఎడిట్ చేశాడో, ఆ ఆపరేటర్ పేరు మీద ఆ ఆబ్జెక్ట్ అనేది లాక్ అయిపోయింది. ఇంకెవరైనా వచ్చి ఓపెన్ చేయడానికి ట్రై చేశారనుకోండి ఆ ఆబ్జెక్ట్ ని, ఏం చూపించింది? ఇంకో ఆపరేటర్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు, మీరు ఎడిట్ చేయాలని చెప్తారు. అర్థమైందా? సో దిస్ ఇస్ డిఫాల్ట్ లాకింగ్ కాన్సెప్ట్. దీని అల్గారిథం ఏంటంటే, ఎనీ ఆపరేటర్ 1 try to open a case, then PRPC checks if it was being edited by someone. It was being editing by someone. అంటే వేరే ఎవరైనా ఎడిట్ చేస్తున్నారా లేదా అని చెక్ చేసింది. అంటే ఎప్పుడన్నా ఒక కేసుని ఓపెన్ చేయడానికి మనం ట్రై చేస్తే ఇమీడియట్ గా పిఆర్పిసి ఏం చేసింది? ఆ వర్క్ ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ ఎవరన్నా ఎడిట్ చేస్తా ఉన్నారా లేదా? ఎడిట్ చేస్తున్నారు అనుకోండి, ఏమైంది? Lock. ఇఫ్ ఎస్ అంటే ఏమైంది? యా, ప్రివెంట్ కరెంట్ ఆపరేటర్, అంటే ఆపరేటర్ 1 కదా ఇక్కడ, ఆపరేటర్ 1 ఫ్రమ్ ఎడిటింగ్ డిస్ప్లే మెసేజ్ ఇచ్చేసింది. ఎల్స్ అయితే అంటే ఎవరు ఎడిట్ చేయట్లేదు, మీరే ఫస్ట్ ఓపెన్ చేస్తానని ట్రై చేసింది. ఓకే, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అలో ఆపరేటర్ టు ఎడిట్. ఓకే, ఇది జనరల్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రాస్తాం. సో టెక్నికల్ గా అల్గారిథం ఎలా ఉంటుంది? ఆపరేటర్ 1 try to open case. Okay, open a case. PRPC looks up if there was a lock on case. There was a lock on case. Lock on case అంటే ఏంటి? అంటే ఆల్రెడీ ఎవరైనా ఇక్కడ రాసింది, అదే ఇక్కడ రాసిన టెక్నికల్ ఆల్రెడీ ఎవరైనా వర్క్ చేస్తున్నారా లేదా? ఇఫ్ ఎస్ lock is already there, then same, prevent operator 1 from editing. Else what will happen? Else acquire lock for operator 1. Operator 1 ki lock acquire chesesi hello editing. This is what the algorithm for locking. Okay, so ila implement చేస్తుంటాడు PRPC లో. సో లాక్ ఎప్పుడు ఎక్వైర్ అయ్యింది అంటే, కేస్ ఓపెన్ చేయగానే లాక్ ఎక్వైర్ అయ్యింది. లాక్ ఎప్పుడు ఎక్వైర్ అయ్యింది? The moment you open case, lock will be acquired. This concept is called default locking. So whenever an operator try to open a work object, process commander looks up if there is a lock already been held. If lock is already present, it will prevent the current operator from editing. If lock is not there, okay, then it acquires lock for current operator, allows him to edit it. Understand? So that is what going to happen. దీనికి డిజైన్ ఎలా ఉందంటే, బ్యాక్గ్రౌండ్ లో ఎలా డిజైన్ చేశాడు టెక్నికల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లాక్ ఎక్వైర్ అవడం అంటే ఏం చేస్తుంది? పైగా లాక్ ఎక్వైర్ అయిందా లేదా అని ఎలా తెలిసింది దానికంటే, సో వీ నీడ్ టు గో టు ఏ టేబుల్ కాల్డ్ సిస్టమ్ లాక్స్. వాట్ ఇస్ ద టేబుల్ నేమ్? సిస్టమ్ లాక్స్. ఈ టేబుల్ కి వెళ్తే, ఈ టేబుల్ పిఆర్ సిస్ లాక్స్ అనే ఒక ఈ క్లాస్, టేబుల్ అన్నా క్లాస్ అన్నా ఒకటే, పిఆర్ సిస్ లాక్స్ అనే టేబుల్ కి మ్యాప్ అయ్యింది. మిమ్మల్ని ఎప్పుడైనా టేబుల్స్ అడిగితే క్లాసెస్ చెప్పాలి మీరు. క్లాస్ చెప్తే క్లాస్ తెలిస్తే టేబుల్ తెలిసిపోదు, టేబుల్ తెలిసినంత మాత్రం క్లాస్ తెలియదు. ఓకేనా? ఏంటంట పిఆర్సిస్ లాక్స్. ఇది పిఆర్సిస్ లాక్స్కి వెళ్ళి వ్యూ డేటా ఫస్ట్ 100 rows. ఇప్పుడు ఈ సిస్ లాక్స్ టేబుల్లో ఇక్కడ చూడండి, ఇప్పుడు 46,012 ఓపెన్ చేశాగా నేను, దానికి ఒక ఎంట్రీ ఉందా రికార్డ్ ఇక్కడ ఈ టేబుల్లో? 46,012 అనే వర్క్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఓపెన్ చేసి ఉంది, ఎడిట్ అయి ఉంది, అంటే లాక్ ఎక్వైర్ అయి ఉండాలిగా. లాక్ ఎక్వైర్ అయి ఉంది, ఇక్కడ ఒక రికార్డ్ ఉంది. లాక్ ఎక్వైర్ అవడం అంటే ఏంటంటే టేబుల్లో రికార్డ్ అయ్యేది. ఓకే, అంటే మనం ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తానని ట్రై చేసినప్పుడు ఒక ఆపరేటర్ పిఆర్పిసి వచ్చి ఆ ఆబ్జెక్ట్ కి ఇక్కడ ఏమైనా రికార్డ్ ఉందా లేదా చూస్తుంది ఈ టేబుల్లో. ఈ టేబుల్కి వచ్చి ఆ వర్క్ ఆబ్జెక్ట్ కి ఈ టేబుల్లో రికార్డ్ ఉందా లేదా. రికార్డ్ ఉంది అంటే ఏంటి అర్థం? లాక్ ఎక్వైర్ అయి ఉన్నట్టు. లాక్ అనేది అంటే ఈ టేబుల్లో రికార్డ్ ఇన్సర్ట్ అవ్వటం అంటే లాక్ ఎక్వైర్ అయినట్టు. సో ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసానికి ట్రై చేసినప్పుడు
ఈ టేబుల్ కి వచ్చి చూసిద్ది. రికార్డ్ లేదనుకోండి, ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఏ రో లేదు ఇక్కడ ఈ టేబుల్లో. లేదు అంటే ఏంటి, ఎవరు వర్క్ చేయట్లా. ఇప్పుడు సిస్టమ్ ఏం చేసిద్ది, ఇట్ హ్యాస్ టు ఎక్వైర్ లాక్. మీకోసం లాక్ ఎక్వైర్ చేయాలి, అంతేగా మీ ఆపరేటర్ ఐడి మీద. అంటే ఈ వర్క్ ఆబ్జెక్ట్ కి ఒక రికార్డ్ ని ఈ టేబుల్లో ఇన్సర్ట్ చేసింది. వర్క్ ఆబ్జెక్ట్ కి సంబంధించి ఒక రికార్డ్ ఇక్కడ ఇన్సర్ట్ అవ్వడం అంటే లాక్ ఎక్వైర్ చేయటం. అర్థమైందా? సో PRPC is going to look up PR syslogs table. If there is a record found, that means lock is already acquired. If no record found, it will insert the record for current operator, allow him to edit. అర్థమైందా? ఇప్పుడు ఈ వర్క్ ఆబ్జెక్ట్ ఎవరు లాక్ చేశారు అనేది ఎలా తెలిసిద్దంటే ఇక్కడికి రండి. PX క్రియేట్ ఆపరేటర్ అని ఉంటుంది. ఈ ఆపరేటర్ ఆ వర్క్ ఆబ్జెక్ట్ ని లాక్ చేస్తున్నాడు. ఏ ఆపరేటర్ అంటే ఏ ఆపరేటర్ ఐడి పేరుతో ఆ రికార్డ్ క్రియేట్ అయిందో ఆ ఆపరేటర్ లాక్ చేసినట్టు. ఓకేనా? సో లాకింగ్ మెకానిజం ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఒక టేబుల్ పెట్టుకొని ఆ టేబుల్లో ఆబ్జెక్ట్ కి సంబంధించిన రికార్డు ఉంటే లాక్ అయి ఉన్నట్టు, లేకపోతే లాక్ ఏమి ఎక్వైర్ అవ్వలేదు. ఎక్వైర్ చేయటం అంటే ఏంటి, లాక్ ఎక్వైర్ చేయడం అంటే రికార్డ్ ఇక్కడికి తెచ్చి ఇన్సర్ట్ చేయడం. సో ఇప్పుడు లాక్ ఎక్వైర్ అయి ఉంది కదా, లాక్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది? నేను ఒక్కడనే కాదు కదా, చాలా మంది చాలా టాస్క్ల మీద వర్క్ చేయాలి కదా. ఎప్పుడైతే మనం ఇక్కడ సబ్మిట్ కొడితే కమిట్ అయింది కదా, సబ్మిట్ కొట్టగానే యాక్షన్ అంతా జరిగిపోయి కమిట్ అయిపోయింది కదా, ఆ కమిట్ జరగగానే లాక్ అనేది రిలీజ్ అయిపోయింది. రిలీజ్ లాక్ అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏమైందంటే ఈ రికార్డ్ డిలీట్ అయిపోయింది. ఈ రికార్డ్ ఏమైంది, డిలీట్ అయిపోయింది. అంటే ఈ టేబుల్లో రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే ఒక వర్క్ ఆబ్జెక్ట్ కి సంబంధించి లాక్ ఎక్వైర్ అయినట్టు. ఈ టేబుల్లో రికార్డ్ డిలీట్ చేస్తే లాక్ రిలీజ్ అయినట్టు. లాక్ ఎక్వైర్ చేయడం అంటే ఈ టేబుల్లో రికార్డ్ ఇన్సర్ట్ చేయడం, లాక్ రిలీజ్ చేయడం అంటే ఈ టేబుల్లో రికార్డ్ డిలీట్ చేయడం. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ రికార్డ్ తీసుకొని డిలీట్ అని కొట్టి కమిట్ చేశాను అనుకోండి, ఎక్కడ ఉంది డిలీట్, ఇక్కడ ఎక్కడ ఉంది డిలీట్ అని చెప్పాను. డిలీట్ చేశాక కమిట్ చేయాలి మళ్ళీ. ఓకే, ఇక్కడ డేటాబేస్ లో అంటే ఈ రికార్డ్ కంప్లీట్ గా పోయింది కదా. పోయిందంటే ఏంటి అర్థం, ఈ ఆపరేటర్ ఐడికి ఇంకా కంట్రోల్ ఉండదు దాని మీద. ఓకే, ఈ ఆపరేటర్ ఐడికి ఏముండదు, ఇంకా కంట్రోల్ ఉండదు. సో ఇది డేటాబేస్ యాక్సెస్ ఏమి ఇలా ఇవ్వరు మనకి. రియాలిటీలో మనం వెళ్ళి ఇలా టేబుల్స్ ఇవన్నీ చూడలేము. రియాలిటీలో ఓన్లీ ఎడిటర్ ఉంటుంది, ఇలాంటి ఎడిటర్ ఉంటుంది అంతే. మీకు టేబుల్ నేమ్ తెలిస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ పేరు కొట్టారు అనుకోండి, రికార్డ్స్ ఇలా కనపడుతుంది అన్నమాట. టేబుల్ అంతా డేటా అంతా కనపడుతుంది, అలా చూసుకోవాలి మీరు. సో అక్కడికి వెళ్ళి మీకు సెలెక్ట్, డిలీట్, ఇన్సర్ట్, డిలీట్ లో ఆప్షన్స్ అన్ని ఉండవు రియాలిటీలో. ఓన్లీ మీకు చూడడానికి వరకే యాక్సెస్ ఉంటుంది ఎంటర్ప్రైజ్ లో. ఓకే, సో లాకింగ్, డిఫాల్ట్ లాకింగ్ కాన్సెప్ట్ ఏంటి, whenever an operator try to open case, process commander is going to look up the table. What is the table? PR syslogs. If a record is found on the table for the work object, that means lock is already acquired. Then it will prevent current operator. If no record is found, then process commander inserts a record for the current operator in that table. That means lock is acquired and allows him to edit the case. This is called default locking. సపోజ్ ఒక ఆపరేటర్ వచ్చి ఓపెన్ చేశాడు అనుకోండి, వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేశాడు, ఎడిట్ చేస్తున్నాడు, ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు ఈ రోజుకి. ఓకే, ఇలా ఎంతసేపు వదిలేసినా లాక్ అలాగే ఉండిపోయింది కదా, అంతే కదా. ఇప్పుడు మీరు వచ్చి ఇది క్లోజ్ చేసే, సబ్మిట్ చేసే వరకు ఎవరు వర్క్ చేయలేరు. కానీ అలా ఉండదు. సిస్టమ్ డిజైన్ ఎలా ఉంటుందంటే, డిఫాల్ట్ లాక్ టైమ్ ఈస్ 30 minutes ఫర్ ఐడిల్ సెషన్. ఎంత ఐడిల్ సెషన్ అంటే ఏంటి, మీరు లాగిన్ అయ్యారు, ఒకటి ఓపెన్ చేశారు, వెళ్ళిపోయారు అంటే మీ సెషన్ ఏం జరగట్లేదు, మీరేం మూవ్మెంట్ లేదు. సో ఫర్ అన్ ఐడిల్ సెషన్, వాట్ ఈస్ ద టైమ్ అవుట్, డిఫాల్ట్ లాక్ టైమ్ అవుట్? వాట్ ఈస్ ద డిఫాల్ట్ లాక్ టైమ్ అవుట్? 30 minutes. కేస్ టైప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ట్యాబ్ లోకి వెళ్తే ఇక్కడ లాకింగ్ అని ఉంటుంది. ఎక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ కింద లాకింగ్. ఇక్కడ ఎంత కనబడుతుంది మీకు వాల్యూ? 30 minutes. అంటే మీరు ఇక్కడ ఏమి ఇవ్వకపోయినా ఎంత టైము? 30 minutes. సపోజ్ నేను 15 minutes అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఎంత డిఫాల్ట్ లాక్ టైము? 15 minutes. ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, హౌ టు మాడిఫై డిఫాల్ట్ లాక్ టైమ్ ఫ్రమ్ 30 minutes to 15 minutes? ఎక్కడ చేయాలి? గో టు కేస్ టైప్, సెట్టింగ్స్ ట్యాబ్, there is an option to enter the value of the time. ఓకేనా, 30 minutes, 15 minutes, అలా కావాలంటే 60 minutes చేయొచ్చు. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? సో దిస్ ఇస్ వాట్ అబౌట్ డిఫాల్ట్ లాకింగ్ కాన్సెప్ట్. డిఫాల్ట్ లాకింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మోర్ దాన్ 1 person ఎట్ ఏ టైం ట్రాన్సాక్షన్ ఎడిట్ చేయలేడు. అట్లా ఎడిట్ చేస్తే ఏమైంది, ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది. అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ ని బై డిఫాల్ట్ పైగా ఏం చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. అచీవ్ చేయాలంటే అలానే ఫ్యూచర్ లో వస్తుంది.
ఓకే, ఎవ్రీవన్ క్లియర్ అబౌట్ లాకింగ్ కాన్సెప్ట్? సో ఇప్పుడు ఈ లాక్ అనేది మీరు వర్క్ ఆబ్జెక్ట్ ని ఏ టైంలో ఎక్వైర్ అవుతుంది లాక్? when does this lock gets acquired? Opens. The moment we open the work object కాదు, ఏ ఇన్స్టెన్స్ ఓపెన్ చేసినా లాక్ ఎక్వైర్ అయింది మోస్ట్లీ. ఓకే, రూల్ ఇన్స్టెన్స్. ఇప్పుడు చెప్పండి నాకు, ఓపెన్ చేయడానికి మనకి ఏదైనా యాక్టివిటీస్ లో మెథడ్ ఉందా? ఇస్ దేర్ ఎనీ మెథడ్ అబౌట్ ఓపెనింగ్ an instance? ఇన్స్టెన్స్ ఓపెన్ చేయాలంటే యాక్టివిటీలో ఏమైనా మెథడ్ ఉందా? ఓబీజే OBJ open. OBJ open అనే మెథడ్. OBJ open ఇప్పుడు నేను తెలుగులోనే కదా చెప్తున్నా క్లాస్. స్టార్టింగ్ లో పింగ్ చేశారు, ఇప్పుడు నేను తెలుగులోనే చెప్తున్నాను. డెఫినేషన్లు సెంటెన్సెస్ చెప్పేటప్పుడు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంగ్లీష్ లోనే చెప్తారు. అవి కూడా తెలుగులో చెప్పాలంటే నేను చెప్పినా మీకు ఉపయోగం ఉండదు. అర్థమైందా? ఓకే, ఓబీజే ఓపెన్ మెథడ్ ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ చూడండి ఏముంది, లాక్ అని ఒక ఆప్షన్ ఉంది, మళ్ళీ దానికి ఫాలోడ్ బై ఇంకో ఆప్షన్ ఉంది. ఏంటిది? రిలీజ్ ఆన్ కమిట్. ఓబీజే ఓపెన్ చేసినప్పుడు మీరు లాక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఏమైంది, వర్క్ ఆబ్జెక్ట్ లాక్ అయిపోయింది. లాక్ అయినప్పుడు ఈ టెంపరీ పేజ్ ని వేరే వాళ్ళు వచ్చి ఎవరు ఎడిట్ చేయలేరు. సారీ, టెంపరీ పేజ్ ఆ రికార్డ్ ని ఎవరు మాడిఫై చేయలేరు టేబుల్లో. సపోజ్ మీరు ఇప్పుడు యాక్టివిటీ రాశారు కదా, ఈ యాక్టివిటీ రాసినప్పుడు ఏదో యాక్టివిటీ ఓబీజే ఓపెన్ అని రాశారు. ఓబీజే ఓపెన్ ఎందుకు రాస్తారు? ఒక రికార్డ్ ని ఫెచ్ చేయడానికి. మీ రిక్వైర్మెంట్ ఎలా ఉండొచ్చు అంటే, ఒక రికార్డ్ ఆల్రెడీ ఉంది, డేటా తీసుకొచ్చి యూజ్ చేస్తున్నారు. మీరు డేటా తీసుకురావడం, జస్ట్ యూజ్ చేసుకోవడం అంతే. మీరేమి మాడిఫై చేసి మళ్ళీ సేవ్ బ్యాక్ చేయరు. జస్ట్ డేటా తీసుకురావాలి, ఒక రికార్డ్ ని యూజ్ చేసుకోవాలి. నేను ఇలాంటి సిచ్యువేషన్ లో లాకింగ్ తో పని లేదు, లాక్ చేయాల్సిన పని. ఎందుకు? ఉన్న డేటా తెచ్చుకుంటున్నా, వాడుకుంటున్నా. లాక్ ఎప్పుడు కావాలంటే మీరు మాడిఫై చేసేటప్పుడు ఇంకొకళ్ళు మాడిఫై చేయొద్దు. అర్థమైందా? అప్పుడు లాక్ కావాలి. మీకు గనక రిక్వైర్మెంట్ ఒక రికార్డ్ ఉంది, ఫెచ్ చేయండి, ఫెచ్ చేసి మాడిఫై చేసి సేవ్ బ్యాక్ చేయాలి ఆ డేటాని. ఈ టైంలో ఇంకొకటి వచ్చి మళ్ళీ ఫెచ్ చేసి మాడిఫై చేయకూడదు. ఏమైంది అలా చేస్తే? ఇంకొకళ్ళు వచ్చి ఫెచ్ చేసి మాడిఫై చేసి సేవ్ చేస్తారు అనుకోండి, మీరు మాడిఫై చేసి సేవ్ చేస్తారు, ఇంకో పర్సన్ మాడిఫై చేసి సేవ్ చేస్తారు. ఏమైంది? లేటెస్ట్ చేంజెస్ ఉంటాయి. మరి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది మనకి? మన చేంజెస్ ఉండాలని మనకు ఉంటుంది, వాళ్ళ చేంజెస్ ఉండాలని వాళ్ళకు ఉంటుంది. కానీ ఏముంటాయి? లేటెస్ట్. అంటే ప్యారలల్ గా ఎడిట్ చేయొద్దు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సో మీ రిక్వైర్మెంట్ లో ఒక రికార్డ్ ఉంది, తీసుకురా, మాడిఫై చేసి మళ్ళీ సేవ్ చేయి. ఈ టైంలో ఎవరు చేయకూడదు మళ్ళీ సేవ్. ఓకే, చేస్తే ఇన్కన్సిస్టెన్సీ అయింది డేటా. అలాంటప్పుడు ఈ లాక్ అనే ఆప్షన్ యూజ్ చేసి రిలీజ్ ఆన్ కమిట్ అని యూజ్ చేయాలి. అర్థమైందా? సో లాక్ ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాం ఓబీజే ఓపెన్ లో? ఎప్పుడు వాడాలి? Data manipulation. ఆఫ్టర్ ఫెచింగ్, ఇఫ్ యు ఆర్ ఫర్దర్ మ్యానిపులేటింగ్ అండ్ సేవింగ్ బ్యాక్. మ్యానిపులేట్ చేసి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకెళ్ళి పెట్టాలనుకోండి, ఆ టైంలో ఇంకెవరు చేయకూడదు అనుకోండి, లాక్ ఆప్షన్ వాడాలి. మనం ఇంతకు ముందు చేసినప్పుడు లాక్ ఆప్షన్ వాడలేదు. ఎందుకని? మన డేటాను తీసుకొచ్చి చూపిస్తున్నాం అంతే, దాన్ని ఏం మాడిఫై చేయట్లేదు. మనం మాడిఫై చేస్తే then you need to use this option lock and release on commit. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ లాక్ ఆప్షన్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ఓబీజే ఓపెన్. సో వర్క్ ఆబ్జెక్ట్ లాకింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి టాపిక్? ఫర్ లూప్స్ ఇన్ పేజ్ లిస్ట్ అండ్ కీవర్డ్స్. ఓకే, ఫర్ లూప్స్ గురించి మాట్లాడదాం. జనరల్ గా మీకు ఒక కోడ్ ఉంది అనుకోండి. జనరల్ గా సమ్ లైన్స్ ఆఫ్ కోడింగ్ ఉంది, ఇదే కోడింగ్ అనుకోండి. ఈ లైన్స్ అన్ని కోడింగ్ అనుకోండి. ఇదంతా సమ్ సి లాంగ్వేజ్ కోడింగ్, జావా లాంగ్వేజ్ కోడింగ్, ఏదో ప్రోగ్రామింగ్ లైన్ స్టెప్స్. ఈ కోడ్ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దానికి కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ లూప్స్ వాడతాం. ఫర్ లూప్ జస్ట్ మీకు అర్థం కావడం కోసం వస్తున్నా. ఓకే, ఎగ్జిక్యూట్ హౌ మెనీ టైమ్స్? 10 టైమ్స్. సారీ, ఇప్పుడు ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? ఈ కోడ్ మొత్తం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? 10 టైమ్స్. 1 2 3. ఈచ్ టైమ్ లూప్ అంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది ఒకసారి. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయినాక ఏమైంది? రిపీట్ చేసింది, మళ్ళీ ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తుంది స్టెప్స్, మళ్ళీ రిపీట్ చేస్తుంది. అలా 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అర్థమైందా? ఇలాంటి అవసరం వస్తుంది మనకి. అంటే యాక్టివిటీస్ లో 1 or more స్టెప్స్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసే అవసరం వస్తుంది మనకి రిక్వైర్మెంట్ బట్టి.
దానికి ఏం యూస్ చేయాలి? లూప్ యూస్ చేయాలి. ఏం యూస్ చేయాలి? లూప్. ఓకే, ఓబీజే బ్రౌజ్ యాక్టివిటీ ఎక్కడుంది? ఇది కదా. ఈ ఓబీజే బ్రౌజర్ రిజల్ట్ ఏంటి? కంట్రీస్ పేజ్ డాట్ పిఎక్స్ రిజల్ట్స్. తర్వాత ఇంకో స్టెప్ ఏదో ఉంది. ఓకే, ఏదో ఒక ప్రాపర్టీ సెట్ అనే స్టెప్ ఉంది. ఈ స్టెప్ నేను మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ మల్టిపుల్ టైమ్స్ ఎన్ని? ఒక పేజ్ లిస్ట్ వచ్చింది కదా పైన, ఇక్కడ ఒక 5-10 పేజెస్, ఆ పేజ్ లిస్ట్ లో ఎన్ని పేజెస్ ఉంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు మీరేం చేయాలి? ఫర్ లూప్ ఫర్ ఈచ్ ఎంబెడెడ్ పేజ్ అని సెలెక్ట్ చేసి, అంటే ఈ స్టెప్ ని లూప్ చేస్తున్నాం. ఫర్ ఈచ్ ఎంబెడెడ్ పేజ్ ఇన్ ద పేజ్ లిస్ట్. ఏంటిది పేజ్ లిస్ట్? ఈ పేజ్ లిస్ట్ క్లిప్ బోర్డ్ లో ఉంటది. ఎప్పుడు బిల్డ్ అయింది? పైన బిల్డ్ అయింది. ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ కానీ పేజ్ లిస్ట్ క్లిప్ బోర్డ్ లో ఉంటది. దీంట్లో 10 పేజెస్ ఉన్నాయి అనుకోండి క్లిప్ బోర్డ్ లో. ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. అర్థమైందా? హౌ మెనీ టైమ్స్? 10 టైమ్స్. ఓకే, దిస్ ఇస్ క్లియర్ ఎవ్రీవన్. సో ఇప్పుడు ఇది లూప్ అయింది కదా. ఈ సెకండ్ స్టెప్ అనేది లూప్ లో 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కి రైట్ క్లిక్ చేస్తే యాడ్ చైల్డ్ అని ఏం రావట్లేదు, కానీ సెకండ్ స్టెప్ చూడండి, రైట్ క్లిక్ చేస్తే యాడ్ చైల్డ్ వచ్చిందా? ఎందుకని? దీనికి లూప్ ఉంది కాబట్టి. లోపల ఇంకో స్టెప్ యాడ్ చేస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇక్కడ మెథడ్ ఇవ్వాల్సిన పని కూడా లేదు, ఇక్కడ ఇస్తాను పోనీ. ఇక్కడికి వచ్చింది, లూప్ బిగిన్ అయ్యిద్ది, స్టెప్ ఏం లేదు. ఈ లోపల ఉంది కదా, ఇది 2.1. ఈ లోపల ఉన్న స్టెప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? లోపల ఏ స్టెప్ లేదనుకోండి, ఈ స్టెప్ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. లోపల స్టెప్ యాడ్ చేస్తా, ఇంకోటి యాడ్ చేస్తా లోపల. ఈ 2 స్టెప్స్ లోపల ఉన్నాయని ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఈ పేజ్ లిస్ట్ లో ఎన్ని పేజెస్ ఉంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ పేజ్ లిస్ట్ లో ఎన్ని పేజెస్ ఉంటే అన్ని. ఈ పేజ్ లిస్ట్ లో 100 ఉన్నాయి అనుకోండి, ఈ 2.1 2.2 ఎన్నిసార్లు? ఇది ఎగ్జిక్యూట్ అయ్యాక మళ్ళీ రిపీట్ చేసేది. ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ రిపీట్ చేసేది. ఇట్లా ఎన్ని టైమ్స్? 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వాలంటే మనం ఎగ్జిట్ అవ్వచ్చు కండిషనల్ గా. ఇక్కడికి వచ్చి జంప్ దగ్గరికి వచ్చి ఏదో ఒక కండిషన్ ఇచ్చేసి, ఈ ఫాల్స్ కంటిన్యూ వెన్స్ కాదు, జంప్ టు స్టెప్స్ ఇక్కడ కాదు, సారీ ఇక్కడ ఇవ్వాలి. ఈ స్కిప్ చేయాలంటే కదా, ఇక్కడ ఎగ్జిట్ ఇటరేషన్. ఏంటిది ఆప్షన్? అంటే ఇటరేషన్ అంటే ఆ పర్టికులర్ రొటేషన్ అన్నమాట. అంటే 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3rd దగ్గరికి వచ్చింది, కండిషన్ చూసుకొని ఎగ్జిట్ ఇటరేషన్ వచ్చింది. అంటే 3ని వదిలేసి 4కి వెళ్ళిపోయింది. 3లో ఈ స్టెప్ ని ఎగ్జిక్యూట్ చేయదని. ఓకే, ఆ తర్వాత చూద్దాం, మళ్ళీ వస్తుంది. సో ఎనీహౌ, ఒక ఫర్ లూప్ లాగా మీరు కోడింగ్ రాయాలి పెగాలో యాక్టివిటీస్ లో అంటే ఏం చేయాలి? ఒక పేజ్ లిస్ట్ ఉండాలి. అది పేజ్ లిస్ట్ అయినా వాల్యూ లిస్ట్ అయినా పర్లా. జనరల్ గా మనకి వాల్యూ లిస్ట్ తెలియదు కదా. పేజ్ లిస్ట్ ఫర్ ఈచ్ ఎంబెడెడ్ పేజ్, ఇక్కడ కంపల్సరీ పేజ్ లిస్ట్ ఇవ్వాలి. దాని లోపల ఎన్ని స్టెప్స్ అయినా యాడ్ చేయొచ్చు మీరు. ఆ లోపల ఎన్ని స్టెప్స్ ఉంటే అన్ని స్టెప్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. క్లియరా ఫర్ లూప్స్? ఓకే, నేను ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ చెప్తా చూడండి. మీకు రిక్వైర్మెంట్ ఏంటంటే, నా దగ్గర ఒక పేజ్ లిస్ట్ ఉంది. ఓకే, పేజ్ లిస్ట్ 1 అని ఉంది. దీంట్లో ఉన్న డేటా మొత్తాన్ని పేజ్ లిస్ట్ 2కి కాపీ చేయాలి. ఇది రిక్వైర్మెంట్. అర్థమైందా? పేజ్ లిస్ట్ 1 లో ఉన్న డేటా అంటే ఏంటి? పేజ్ లిస్ట్ 1 లో పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఇలా ఉంటాయి కదా. అవన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? పేజ్ లిస్ట్ 2 అనేది ఎంటీ, ఏం లేవు దాంట్లో. ఇది రిక్వైర్మెంట్ అనుకోండి. ఎలా చేయాలంటే ఇప్పుడు చూడండి, ఒక్కొక్క పేజ్ కాపీ చేసే విధానం చెప్తాను. ఓకే, పేజ్ కాపీ మెథడ్ తెలుసా మీకు? పేజ్ కాపీ అంటే ఏంటి? It's copied one page to another page. It is going to dump one page to another page. ఈ పేజ్ లో మొత్తం ఏముందో From page to 2 page. కాపీ చేసేసి డన్ అయిపోయింది. సో ఈ కంట్రీస్ డాట్ పిఎక్స్ రిజల్ట్స్ లో 10 పేజెస్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని తీసుకొచ్చి ఇంకొక పేజ్ లిస్ట్ లో పెట్టాలి. నాకు ఏదో పేజ్ లిస్ట్ 2 అని ఉంది. పేజ్ కాపీ ఏమంట? పేజ్ కాపీ అంట. 1 by 1 కాపీ చేద్దామని నా ఐడియా. కంట్రీస్ డాట్ పిఎక్స్ రిజల్ట్స్ లో నుంచి కాపీ ఫ్రమ్ దీనిలోంచి ఏంటి ఇక్కడ ఇవ్వాల్సింది? ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలిగా. ఏ పేజ్ కాపీ చేయాలనేది ఇవ్వాలిగా. ఫర్ ఎగ్జాంపుల్ 1 అన్నాను అనుకోండి. దేంట్లో కాపీ చేయాలనుకుంటున్నా అంటే నేను ఏదో పేజ్ లిస్ట్ 2 అనేది ఉంది. పేజ్ లిస్ట్ 2 డాట్ పిఎక్స్ రిజల్ట్స్ అని ఉంది. దీంట్లో 1 ఇలా ఇస్తే సరిపోదు. ఎందుకని? ఎన్నిసార్లు లూప్ అయినా ఫస్ట్ పేజే కాపీ అయ్యింది. అవునా? నాకు ఫస్ట్ టైం లూప్ అయ్యేటప్పుడు ఏం కాపీ ఇవ్వాలి? ఫస్ట్ పేజ్ తీసుకొచ్చి ఇక్కడ కాపీ అవ్వాలి. సెకండ్ టైం లూప్ అయ్యేటప్పుడు సెకండ్. లూప్ ఎక్కడ జరిగింది? ఒక్కొక్క పేజ్ బై పేజ్ లిస్ట్ లోకి వెళ్ళి పేజ్ 1 మీద ఒకసారి రన్ చేసింది, పేజ్ 2 మీద ఒకసారి రన్ చేసింది, పేజ్ 3 మీద ఒకసారి రన్ చేసింది. అట్లా 4, 5, 6 అలా. ఏ పేజ్ మీద అయితే రన్ అవుతుందో
ఆ పేజ్ ని కరెంట్ పేజ్ అంటారు. ఏమంటారు? కరెంట్ పేజ్. ఫస్ట్ టైం లూప్ అయ్యేటప్పుడు కరెంట్ సీక్వెన్స్ లో 1 to 10 పేజెస్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ లూప్ కి కరెంట్ పేజ్ ఇండెక్స్ వాల్యూ ఎంత? 1. సెకండ్ లూప్ కి 2, థర్డ్ లూప్ కి 3, 10th లూప్ కి 10. అంతేగా? ఆ ఇండెక్స్ వాల్యూ నాకు ఇక్కడ హార్డ్ కోడ్ చేయొద్దు, డైనమిక్ గా కావాలి. అంతేగా? అలా కావాలి అంటే ఏం చేయాలంటే మనం ఈ ప్లేస్ లో వాల్యూ కాకుండా యాంగులర్ బ్రేస్ ఇచ్చి దానిలో కరెంట్ అని కీవర్డ్ రాయాలి. ఏం రాయాలి? కరెంట్. ఇప్పుడు ఇది కాపీ చేస్తుంది నోట్ ప్యాడ్ కి. కరెంట్ అని రాశాను అనుకోండి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు దిస్ ఈజ్ ఇండెక్స్ వాల్యూ. ఈ కరెంట్ అనేది ఏంటి? ఇది మొత్తం స్క్వేర్ యాంగులర్ బ్రేస్ తో కలిపి దట్ ఈస్ ఇండెక్స్ వాల్యూ. ఫస్ట్ టైం లూప్ అయ్యేటప్పుడు కరెంట్ వాల్యూ ఎంత? 1. సెకండ్ టైం లూప్ అయ్యేటప్పుడు 2. థర్డ్ టైం లూప్ అయ్యేటప్పుడు 3. ఈ పేజ్ లిస్ట్ మీద సోర్స్ పేజ్ లిస్ట్. ఓకే, ఇది సోర్స్. ఇలా ఇస్తే ఫస్ట్ టైం 1, 2 అలా. సెకండ్ది టార్గెట్ పేజ్ లిస్ట్. దీంట్లో ఏం కావాలి నాకు? ఇక్కడికి కాపీ అవ్వాలి. ఇక్కడ ఏమి ఇవ్వాలంటే అపెండ్ అని ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? అపెండ్. ఎలా ఇచ్చా నేను? అపెండ్ అంటే అర్థం ఏంటి? జనరల్ గా అపెండ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అపెండ్? కన్కాటినేట్ చేయడం. స్ట్రింగ్ 1 ఉంది, స్ట్రింగ్ 2 ఉంది. స్ట్రింగ్ 2 తీసుకొచ్చి స్ట్రింగ్ 1 కి అపెండ్ చేస్తే ముందు అయితే వెనకాల అయిద్దా? యాడ్ అయిద్ది కదా. ఎక్కడ యాడ్ అయిద్ది? ముందు అయితే చివర అయిద్దా? చివర. అపెండ్ అంటే చివర ముందా? మీకు తెలుగు క్లాసే కావచ్చు, అసలు మీకు ఇంగ్లీష్ రాకుండా ఉండకూడదు. బేసిక్ ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. ఓకేనా? చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు తెలీదా? అపెండ్ ప్రిపెండ్ అంటే తెలీదా? అపెండ్ అంటే ఏంటి అర్థం? చివర్లో యాడ్ అవుతుంది. Next to that చివర్లో word. యాడ్ అయ్యింది. ఎవరు తెరవండి. ప్రిపెండ్ అంటే ముందు ముందు యాడ్ అయ్యింది. తర్వాత చూద్దాం. ఓకే, సో ఈ పేజ్ లిస్ట్ లో చివరికి ఈ పేజ్ పడే అని చెప్తుంది. స్టార్టింగ్ లో ఈ పేజ్ లిస్ట్ లో ఏమైనా పేజెస్ ఉంటాయా? ఉండవు. స్టార్టింగ్ లో ఏమైనా ఉంటాయా ఈ పేజ్ లిస్ట్ లో? టార్గెట్ లో సోర్స్ లో పేజెస్ ఉన్నాయి. ఫస్ట్ పేజ్ తీసుకొచ్చి దీంట్లో పడేసింది. సెకండ్ లూప్ అయ్యేటప్పుడు సెకండ్ పేజ్ తీసుకొచ్చి ఏం చేసింది? ఆల్రెడీ 1 ఉంది కదా, 1 కింద పెట్టింది. ఎంత అయింది? 2. అట్లా ఒక్కొక్క పేజ్ తీసుకొచ్చి అపెండ్ చేసింది. అర్థమైందా? ఎవ్రీవన్ క్లియర్? ఆన్లైన్ లో. సో కరెంట్ కీవర్డ్ అంటే ఏంటి? కరెంట్ ఇండెక్స్ వాల్యూ. అపెండ్ అంటే ఇట్ విల్ యాడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పేజ్ లిస్ట్. ఓకే, ఆల్రెడీ పేజ్ లిస్ట్ లో 10 పేజీలు ఉన్నాయనుకోండి. అపెండ్ అంటే ఎన్నో పేజ్ అయింది? 11వ పేజ్ అయింది. ఓకే, లేకపోతే అది ఫస్ట్ డే అయింది. ఫస్ట్ నుంచి ఇట్లా అపెండ్ చేసుకుంటా వెళ్తుంది. ఓకే, ప్రిపెండ్ అంటే ఇప్పుడు చెప్పొచ్చు మీరు. సపోజ్ ఈ పేజ్ లిస్ట్ లో 1 to 10 పేజెస్ ఉన్నాయి కదా, అపెండ్ చేసుకుంటా వెళ్తే ఇదే ఆర్డర్ లో 1 to 10 వచ్చేస్తాయి. టార్గెట్ లో ఏముంటది? ఇక్కడ 1 to 10 ఏ ఆర్డర్ లో ఉన్నాయి, ఇక్కడ కూడా 1 to 10 అదే ఆర్డర్ లో వస్తాయి. అవునా కదా? ఈ అపెండ్ బదులు ప్రిపెండ్ ఇచ్చాను అనుకోండి, ఏమైంది? 10, 9, 8, 10, 9, 8, 7. ఎంటీ కదా, ఇది ఎంటీ. ఫస్ట్ టైం ఎంటీ కాబట్టి ఒకటి యాడ్ చేసింది. 1 అయింది. ఓకే, ఇక్కడ సెకండ్ వచ్చినప్పుడు ప్రిపెండ్ చేసింది అంటే ఈ పేజ్ కి పైన పడేసింది. ఈ 1 2 అయింది, 2 1 అయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చే ఆర్డర్ ఏముంటుంది చెప్పండి? 10, 9, 8, 7. ఇక్కడ 10 అయినా, ఇక్కడ కూడా 1 2 3 4 10 ఉంటాయి. కానీ ఇక్కడ దానికి రివర్స్ ఉంటుంది అది. ఓకే, ఇక్కడ 1 పేజ్ ఇక్కడ 10 పేజ్ అయింది, ఇక్కడ 2 పేజ్ ఇక్కడ 9 పేజ్ అయింది. అట్లా రివర్స్ లో యాడ్ అవుతుంది. కానీ ఇండెక్స్ వాల్యూ ఏముంటది? దీనికి 1 2 3 అని ఉంటాయి. కానీ ఈ 1 యాక్చువల్గా ఇక్కడ ఉన్న 1 పేజ్ ఏంటిది? అక్కడ ఉన్న 10th పేజ్ అనమాట. దట్స్ వాట్ ప్రిపెండ్ మీన్స్. ఓకే, ఎవ్రీవన్ క్లియర్? సో ఇట్లాంటి మన కీవర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఓకే, సపోజ్ కరెంట్, అపెండ్, ప్రిపెండ్, ఇంకా ఉన్నాయి. Insert. ఇన్సర్ట్. ఇన్సర్ట్ అంటే ఏం చేసిద్ది? ఇన్సర్ట్ అంటే ఏం చేసిద్ది? ఐడియా ఇవ్వండి నాకు. యాడ్ చేస్తుంది. ఎక్కడ యాడ్ చేసిద్ది? యాడ్ చేసిద్ది. ఓకే, ఎక్కడ యాడ్ చేసిద్ది ఇన్సర్ట్ అనేది? నాకు కూడా మొత్తం కీవర్డ్స్ తెలియదు. ఓకే, అంటే ఎప్పుడు పట్టించుకోలే పెద్దగా, అంతకు మించి ఏం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ అంటే ఏమై ఉండొచ్చు? మీరు గూగుల్లో కొట్టినా వస్తాయి ఈ కీవర్డ్స్ అన్ని. అపెండ్, లాస్ట్ ప్రిపెండ్,
లాస్ట్ లో యాడ్ చేసిద్దా? లాస్ట్ లో యాడ్ చేస్తే అపెండ్ కి లాస్ట్ కి తేడా ఏంటి? ఎప్పుడైనా లాస్ట్ లో యాడ్ చేసిద్ది, లాస్ట్ అన్నా లాస్ట్ లో యాడ్ చేసిద్దా? డిఫరెన్స్ ఏమైనా ఉందా దానికి? Last is final. This is final. ఎట్లా అంటే ఫస్ట్ యాడ్ చేసినప్పుడు ఆల్రెడీ ఒకటి ఉంటే అదే లాస్ట్ కదా. లాస్ట్ అంటే ఏమవచ్చు? దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ మేబీ నేను అనుకుంటా highest index value to show and at the end. ఆల్రెడీ దీంట్లో 5 పేజెస్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇక్కడ కరెంట్ పేజీని తెచ్చి ఇక్కడ లాస్ట్ పెట్టాను అనుకోండి, ఎండింగ్ కాదు అది. ఎండింగ్ అంటే ఏంటి? అపెండ్. ఫిఫ్త్ పేజీని తీసేసి ఈ పేజీని పెట్టడం. ఓకేనా? లాస్ట్ పేజ్ ఏదైతే ఉందో ఫిఫ్త్ది దాన్ని తీసేసి ఇక్కడ ఉన్న పేజ్ని అక్కడ కాపీ చేయండి. లాస్ట్ దాన్ని మాత్రమే రీప్లేస్ చేయాలనుకోండి, దెన్ యూ మే బి యూజింగ్ లాస్ట్. అలా అపెండ్ అంటే ఎండింగ్ లో యాడ్ చేయడం, దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. లాస్ట్ కూడా ఎండింగ్ లో యాడ్ చేయడం అయితే మీనింగ్ ఉండదు. లాస్ట్ ఈస్ సంథింగ్ లైక్ లాస్ట్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేసి. ఓకే ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇలా కీవర్డ్స్ ఉన్నాయి, చదువుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఫర్ లూప్, అపెండ్, కరెంట్, ప్రిపెండ్ కీవర్డ్స్. మేబీ ఇన్సర్ట్ అయి కూడా ఉండొచ్చు, చదువుకోండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ప్రాపర్టీ నేమ్ ప్రిఫిక్సెస్. ప్రాపర్టీ నేమ్ కి సంబంధించి ప్రిఫిక్సెస్. మీరు పీవై వర్క్ పేజ్ లోకి వెళ్ళండి. ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. కొన్ని ప్రాపర్టీ నేమ్స్ మనం డిస్కస్ చేసిన వాటిలో పిఎక్స్ అని స్టార్ట్ అవుతున్నాయి. చెప్పండి, ఏ ప్రాపర్టీ నేమ్స్ పిఎక్స్ అని స్టార్ట్ అవుతున్నాయి? పిఎక్స్ క్రియేట్ డేట్ PX టైం, results. పిఎక్స్ రిజల్ట్స్, పిఎక్స్ అప్డేట్ డేట్ PX టైం, create date time. అప్డేట్ ఆపరేటర్, ఇట్లా ఉన్నాయి కదా. పీవై తో స్టార్ట్ అయినాయి మీకు తెలిసి చెప్పండి ప్రాపర్టీస్. PYID. PYID, PZ, Before stream, case management. PY create, PY 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 క్రియేట్ డేట్ టైం ఉండదు. అర్థమైందా? పీవై క్రియేట్ డేట్ టైం, పీవై క్రియేట్ ఆపరేటర్లు ఉండవు. పీవై ఐడి ఇంకోటి ఏంటిది మనం ఇప్పటి వరకు చూసిన వాటి. పీవై PY work state. PZ, PV stream. పీజెడ్ అది, దట్ ఈస్ పీజెడ్. ఓకే, పిఎక్స్, పీవై, ఇంకో ప్రాపర్టీ ఉంటది పీజెడ్ తో స్టార్ట్ అయింది, అది దట్ ఈస్ పీజెడ్ ఐఎన్ఎస్ కీ. ప్రాపర్టీ పేరేంటి? పీజెడ్ ఐఎన్ఎస్. ఇండెక్స్డ్ కౌంట్ అని కూడా ఉంది, దాంతో అసలు పనే లేదు, దీని మీద ఫోకస్ మొత్తం. ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హాఫ్ అన్ అవర్ పట్టింది. సో పీజెడ్ ఐఎన్ఎస్ కీ. ఓకే, సో ప్రాపర్టీ నేమ్స్ కి ఈ ప్రిఫిక్సెస్ ఎందుకు యూజ్ చేస్తున్నాడు? సపోజ్ ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు క్రియేట్ వన్ ప్రాపర్టీ. క్రియేట్ డేటా మోడల్ ప్రాపర్టీ ఏదో ఇస్తున్నా, పీవై సంథింగ్, క్రియేట్ అండ్ ఓపెన్. అయిద్దా అవదా? అవ్వట్లేదు. ఏమని చెప్తుంది? ప్రాపర్టీ నేమ్ వాట్ ఎవర్ దట్ యు ఆర్ గివింగ్, ఇట్ ఈస్ హ్యావింగ్ వన్ రిజర్వ్డ్ కీవర్డ్. ఏంటి? పిఎక్స్, పీవై, పీజెడ్ అనేవి పెగా మాత్రమే యూజ్ చేయాలి, మనం యూజ్ చేయకూడదు. అంటే మన ప్రాపర్టీస్ ఏం క్రియేట్ చేసినా ఈ మూడు పిఎక్స్ తో స్టార్ట్ అవ్వకూడదు, పీవై తో స్టార్ట్ అవ్వకూడదు, పీజెడ్ తో కూడా స్టార్ట్ అవ్వకూడదు. ఏదైనా పెట్టుకుని నో ప్రాబ్లం. ఓకే, దిస్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ పెగా. ఓకే, సో ఏంటి అసలు సిగ్నిఫికెన్స్ ఏంటి? పెగా ఇలా ఎందుకు కేటగిరైజ్ చేసుకుందంటే, పిఎక్స్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో, పిఎక్స్ ప్రాపర్టీస్ we cannot input values to px properties through html form. html form ante ui. You cannot input the values, not allowed to edit from input. ui nunchi edit cheyadaniki no, not allowed. That's how these properties are going to restrict. Okay, so these are special properties for pega, like create date time. వర్క్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 10 రోజుల క్రితం స్టార్ట్ అయింది, మీరు వెళ్ళేసి మాడిఫై చేసేసారు 5 రోజుల క్రితం స్టార్ట్ అయినట్టు. అసలు బిజినెస్ లో అలా చేయొచ్చా? యుఐ అంటే ఏంటి? ఎండ్ యూజర్స్ కి అర్థమైపోయింది, అంతే కదా. యాక్టివిటీస్, డేటా ట్రాన్స్ఫార్మేషన్ అంటే వాళ్ళకి తెలియదు. యూఐలో ఇచ్చారనుకోండి అలాంటి ఫెసిలిటీస్, ఎండ్ యూజర్స్ కి అర్థమైపోతే అర్థం కాదా, వాళ్ళు ఏమేం చేయొచ్చు కదా. సో అట్లాంటి ఫెసిలిటీ ఉంది. పిఎక్స్ ప్రాపర్టీస్ వీ కెనాట్ ఎడిట్ త్రూ హెచ్టిఎంఎల్ ఫార్మ్స్. రీడ్ చేయొచ్చు వాల్యూ. పీవై ఉన్నాయి అనుకోండి, ఈ నార్మల్ ప్రాపర్టీస్ లాగా అనమాట, అంటే ఏదైనా చేయొచ్చు. మనం ఇప్పుడు మామూలుగా ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తున్నాం, ఇప్పుడు వరకు చాలా ప్రాపర్టీస్ క్రియేట్ చేసాం. దోస్ ఆర్ నథింగ్ బట్ పీవై ప్రాపర్టీస్. యూ కెన్ డూ ఎనీథింగ్ యూజింగ్ పీవై ప్రాపర్టీస్. ఓకే, ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది పీజెడ్. దిస్ ఈస్ ఫర్ సిస్టమ్ ఇంటర్నల్ ప్రాసెసింగ్ పర్పస్. సిస్టమ్ ఇంటర్నల్ ప్రాసెసింగ్. దీన్ని మీరు ఎలాగూ ఎడిట్ చేయలేరు, ఏ పద్ధతిలో కూడా ఎడిట్ చేయకూడదు. ఓకేనా?
pz ప్రాపర్టీస్ ఆర్ ఫర్ సిస్టమ్ ఇంటర్నల్ ప్రాసెసింగ్. ఈ ప్రాపర్టీస్ డిసైడ్ చేస్తాయి అసలు సిస్టమ్ ప్రాసెసింగ్ మొత్తం అంతా. ఓకేనా? సో px ప్రాపర్టీస్ we cannot edit by html forms. py properties anything you can do, read, write anything. And pz properties you cannot read, you cannot write. Read in the sense that's a different sense, but these are for system internal processing purpose. Okay na? So these are the prefix names and there is a document I will provide you. You just need to read it. Next చూడండి, pz ప్రాపర్టీ లో pz insk అనే ఒక ప్రాపర్టీ ఉంది, దానికి ఒక వాల్యూ ఉంది. ఓకే, ఐ విల్ ఓపెన్ బై వర్క్ ఆబ్జెక్ట్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. టేబుల్లో చూపిస్తాను అది డైరెక్ట్. మీరు ఏ టేబుల్ కైనా వెళ్ళండి, ఇదేదో టేబుల్ ఓపెన్ అయి ఉందిగా, pz insk అనే ఒక కాలం ఉందా, pz insk కాలం ఉంది. ఇంకో టేబుల్కి వెళ్దాం ఆగండి, మన డేటా టైప్స్కి వెళ్ళొద్దు, డేటా టైప్స్ కాకుండా వెళ్ళండి. pz insk అనే ఒక కాలం ఉందా? ఓకే, అట్లాగే మన వర్క్ టేబుల్స్కి వెళ్ళండి. ఏంటి మన వర్క్ టేబుల్? మన అప్లికేషన్ మ్యాక్సా, PC_Max అని ఎక్కడైనా కనబడుతుందా? మన వర్క్ టేబుల్కి వెళ్దాం. మన వర్క్ టేబుల్లో చూస్తే ఫస్ట్ 100 rows కి వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఎండింగ్ లో, ఆల్మోస్ట్ ఎండింగ్ లో pz insk అని ఒక కాలం కనబడుతుంది. అవునా? అంటే పెగా ప్రొవైడ్ చేసిన ప్రతి టేబుల్ కి కాలం ఉంటది. మీరు డేటా టైప్స్ క్రియేట్ చేస్తున్నారు కదా, దానికి మాత్రం అవ్వట్లేదు, క్రియేట్ అవ్వట్లేదు బై డిఫాల్ట్. అవి పక్కన పెడితే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ ఇన్ పెగా దేర్ విల్ బి వన్ కామన్ కాలం. కాలం పేరేంటి? pz insk. ఓకే, క్లియరా? నెక్స్ట్ దీంతో పాటు చెప్తున్నాం, ప్రైమరీ కీ అని ఒక కాన్సెప్ట్ ఉంది డేటాబేస్ లో. ఏంటిది? ప్రైమరీ కీ అంటే ఏంటంటే ఒక కాలం ఉంటే ఆ కాలం ని మనం ప్రైమరీ కీ కాలం గా సెలెక్ట్ చేయొచ్చు. ప్రైమరీ కీ కాలం అన్నాను అనుకోండి, అది డూప్లికేట్స్ ని అలౌ చేయదు. ఏం అలౌ చేయదు? డూప్లికేట్ వాల్యూస్ ని అలౌ చేయదు ప్రైమరీ కీ కాలం. అంటే స్టూడెంట్ ఐడి ST001 ఉందనుకోండి ఒక రికార్డు, మళ్ళీ ST001 స్టూడెంట్ ఐడితో ఎంట్రీ ఉండదు, ఇంకా అలౌ చేయదు అసలు. దట్స్ వాట్ కన్స్ట్రెయింట్ అన్నమాట. ఆ కాలం కి ఒక కన్స్ట్రెయింట్ అప్లై చేస్తాం. ఏంటిది అది? ప్రైమరీ కీ అనే కన్స్ట్రెయింట్ అప్లై చేస్తాం. ఇది డేటాబేస్ లో వెరీ కామన్ థింగ్. నాట్ నల్ సార్, చెప్పండి. నాట్ నల్. నాకు అవన్నీ తెలియదండి, నేను డేటాబేస్ రీసెర్చ్ కాదు. ప్రైమరీకి అర్థమైందా అందరికి? నాట్ నల్ అనేది నాకు అసలు తెలియదు. ఓకే, ప్రైమరీకి అర్థమైతే చాలు, మీకు బియాండ్ థింక్ చేయదు. ఇప్పుడు ప్రైమరీకి కాన్సెప్ట్ అర్థమైందా? ప్రైమరీకి అంటే ఏంటి చెప్పండి? యూనిక్ ఐడి ఉంటుంది. ఆ వాల్యూ ఏదైతే ఆ కాలంలో వచ్చే 100 rows ఉంటే 100 యూనిక్ డేటా ఉంటుంది, యూనిక్ వాల్యూస్. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ టేబుల్ క్రియేట్ చేసాం అనుకోండి, స్టూడెంట్ ఐడి అనేది ప్రైమరీ కీ. ఓకే, అట్లాగే కస్టమర్ టేబుల్ క్రియేట్ చేస్తే కస్టమర్ ఐడి, కంట్రీస్ టేబుల్ క్రియేట్ చేసి కంట్రీ కోడ్, కంట్రీ నేమ్ జనరల్ గా మాట్లాడితే డేటాబేస్ లో కంట్రీ కోడ్ అనేది ప్రైమరీ కీ. సో ఇక్కడ pz insk అని ఉంది కదా కాలము, ఈ pz insk కాలం కి pk అని ఉంది చూడండి, పవన్ కళ్యాణ్ కాదు, ప్రైమరీ కీ. ఓకేనా? pz insk అంటే ఏంటి? ప్రైమరీ కీ. ప్రైమరీ అంటే ఇక్కడ ఉన్న టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో వాటిల్లో pz insk అనేది ప్రైమరీ కీ కాలం. అంటే దీంట్లో ఉండే వాల్యూ ఏమై ఉండాలి? యూనిక్ వాల్యూ అయి ఉండాలి. గాట్ ఇట్? యూనిక్ వాల్యూ. యూనిక్ వాల్యూ. ఏ టేబుల్ కి వెళ్ళా ఇది ఉందంటే అన్ని టేబుల్స్ కి ప్రైమరీ కీ ఏంటి? కాలము pz insk. ఫర్ ఎవ్రీ టేబుల్ ఇన్ పెగా ద ప్రైమరీ కీ కాలం ఇస్ వాట్? pz insk. మన కంట్రీస్ టేబుల్, స్టేట్స్ టేబుల్, సిటీస్ టేబుల్ ఉన్నాయి కదా, అక్కడ ప్రైమరీ కీ లేదు. పెగాలో 2 కీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్లాస్ కీ, రెండోది వచ్చేసి ప్రైమరీ కీ. మన వర్క్ ఆబ్జెక్ట్ టేబుల్ ఉంది కదా, దానికి ప్రైమరీ కీ ఏంటి? pz insk. దేర్ ఇస్ నో డౌట్. మీరు ఏ టేబుల్ కైనా ప్రైమరీ కీ ఏంటంటే ఏం చెప్పాలి? pz insk. అంతే కాదు, వర్క్ టేబుల్ కి ప్రైమరీ కీ pz insk, క్లాస్ కి ఏంటి? pyd. ఓకే, కంట్రీస్ టేబుల్ కి ఏంటి? క్లాస్ కి కంట్రీ కోడ్. కంట్రీస్ టేబుల్ pyd ఉంటుందా? కంట్రీస్ టేబుల్ క్లాస్ కి ఏంటి? కంట్రీ కోడ్. మనం సెలెక్ట్ చేసాం కదా కీ అని. స్టేట్స్ టేబుల్ కి స్టేట్ కోడ్, సిటీస్ టేబుల్ కి సిటీ కోడ్. అంటే అవన్నీ మనం సెలెక్ట్ చేస్తాం కీ అని. సో ఇవన్నీ క్లాస్ కీస్. ఇది వచ్చేసి ప్రైమరీ కీ. ఏది?
పీజర్ ఐఎన్ఎస్కి అంటే ప్రతి టేబుల్ కి ఉంటుంది. మన డేటా టైప్స్ క్రియేట్ అవ్వాలి, వదిలేయండి. మిగతా ఏ టేబుల్ కి వెళ్ళినా ప్రతి టేబుల్ కి ప్రైమరీ కీ కాలం ఏంటి? పీజర్ ఐఎన్ఎస్. ఈ పీజర్ ఐఎన్ఎస్ కి వాల్యూ యూనిక్ గా ఉంటుంది. పీజర్ ఐఎన్ఎస్ కి వాల్యూ ఎలా ఉంటుంది? యూనిక్ గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి, ఇలా వెళ్ళి వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అయింది కదా, వెయిట్, వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అయింది కదా, ఇది స్టోర్ అయి ఉంటది కదా. వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఏ కాలంలో స్టోర్ అయింది? UID. ఏ టేబుల్? PYID అనే కాలంలో స్టోర్ అయింది. అదేమి ప్రైమరీ కీ కాలం కాదు, క్లాస్ కీ మాత్రమే. ఆ టేబుల్ కి ప్రైమరీ కీ కాలం ఉంది, ఏంటిది? పీజర్ ఐఎన్ఎస్. దాంట్లో రికార్డ్ ఇన్సర్ట్ అవ్వాలి. సో దాంట్లో ఇన్సర్ట్ అయ్యే వాల్యూని సిస్టమ్ ఫ్రేమ్ చేసింది అనమాట. ఈ క్లాస్ కి ఫ్రేమ్ అయిపోయింది కదా, నెక్స్ట్ లెవెల్లో ఏం ఫ్రేమ్ చేస్తుంది? పీజర్ ఐఎన్ఎస్ కి దాన్ని ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమ్ చేసినప్పుడు డూప్లికేట్ ఫ్రేమ్ చేయొచ్చా? యూనిక్ వాల్యూ ఫ్రేమ్ చేయాలి. ఓకే, యూనిక్ వాల్యూ ఒకటి ఫ్రేమ్ చేసి జనరేట్ చేసి స్టోర్ చేసింది. అంటే ప్రతి వర్క్ ఆబ్జెక్ట్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయాలంటే 2 కాలమ్స్ ఉన్నాయి మనకి. ఏంటి? ఏదర్ PYID కూడా యూనిక్, PYID తో చేయొచ్చు, లేదా పీజర్ ఐఎన్ఎస్ కి యూనిక్ గా జనరేట్ ఎలా ఫ్రేమ్ అయింది అనేది రేపు చెప్తా, టైం సరిపోదు. ఇది వర్క్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడాం మనం. ఓకే, క్లోజ్ చేస్తున్నా. ఓకేనా, ఇంతవరకు క్లోజ్ చేస్తే ఇప్పుడు ఈ యాక్టివిటీ క్రియేట్ చేశా. యాక్టివిటీ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ విచ్ క్లాస్? వాట్ ఈస్ ద ఇన్స్టెన్స్ క్లాస్ ఆఫ్ యాక్టివిటీ? Rule obj. రూల్ ఓబీజే యాక్టివిటీ. అంటే ఏంటంటే అర్థం, మీరు ఇప్పుడు ఒక యాక్టివిటీ క్రియేట్ చేశారనుకోండి, క్రియేట్ చేసినప్పుడు ఈ యాక్టివిటీ మొత్తం వెళ్ళి ఎక్కడ స్టోర్ అయ్యిద్ది అంటే ఒక టేబుల్లో స్టోర్ అయ్యిద్ది. అంటే మీరు పెగాలో చూసే ప్రతి రూలు ఒక టేబుల్లో ఒక రికార్డ్ అనమాట. అది ఓకే, ఏదో ఒక టేబుల్లో రికార్డ్. మీరు యాక్టివిటీ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ రూల్ ఓబీజే ప్రాపర్టీ అంటే మీరు క్రియేట్ చేసే యాక్టివిటీస్ అన్ని స్టోర్ అవుతాయి బ్యాక్ ఎండ్ లో. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి యాక్టివిటీ ఓపెన్ చేశారనుకోండి, ఓపెన్ అయింది కదా. ఎక్కడి నుంచి ఓపెన్ అయింది ఇది? మీరు ఇక్కడ క్లిక్ చేయగానే టేబుల్కి వెళ్ళి ఆ యాక్టివిటీని తీసుకొచ్చి ఇక్కడ మీకు యూఐలో చూపించింది. అంటే పెగా యూజర్ ఇంటర్ఫేస్ అంతా ఏంటి? జస్ట్ ఒక ఇమేజ్ లాంటిది, అంటే డైనమిక్ గా ఫామ్ అయ్యేది అంతే. ఫిజికల్ గా ఎక్కడ ఉంటుంది డేటా? మొత్తం టేబుల్స్ లో ఉంటది. ప్రాపర్టీస్ అన్ని ఒక టేబుల్లో ఉంటాయి. ఏ టేబుల్? టేబుల్ పేరు కాదు, క్లాస్ పేరు చెప్తే చాలు. రూల్ ఓబీజే. ఆ క్లాస్ ఏ టేబుల్ కి మ్యాప్ అయి ఉందో ఆ టేబుల్లో ఉంటాయి. సో ప్రాపర్టీ టేబుల్లో 100 రికార్డ్స్ ఉన్నాయంటే ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నట్టు మన సిస్టంలో? 100 ప్రాపర్టీస్ ఉన్నట్టు. సెక్షన్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, మీరు ఎక్కడైనా క్రియేట్ చేయండి. ఈ అప్లికేషన్ ఇంకో అప్లికేషన్, పెగా ఎన్విరాన్మెంట్ లో ఎక్కడ సెక్షన్ క్రియేట్ చేసినా ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క రో అన్నమాట. ఏ టేబుల్లో? రూల్ HTML సెక్షన్ అనే క్లాస్ కి మ్యాప్ అయి ఉన్న టేబుల్లో. ఫ్లో యాక్షన్స్ అయినా అంతే. అంటే ఎవ్రీ రూల్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ సమ్ క్లాస్. ఏదో ఒక క్లాస్ కి ఇన్స్టెన్స్. ఆ రూల్ వెళ్ళి ఎక్కడ స్టోర్ అయింది? ఆ క్లాస్ ఏ టేబుల్ కి అయితే, ఆ ఇన్స్టెన్స్ క్లాస్ ఏ టేబుల్ కి అయితే మ్యాప్ అయి ఉందో ఆ టేబుల్లోకి వెళ్ళి స్టోర్ అయింది. సో ప్రతి రూల్ స్టోర్ అయినప్పుడు యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి కదా, రూల్ ని యూనిక్ గా స్టోర్ చేయాలి. 10 యాక్టివిటీస్ క్రియేట్ చేశాను అనుకోండి, 10 రికార్డ్స్ ఉండాలి కదా. బ్రౌజ్ కంట్రీస్ అని సేమ్ నేమ్ తో ఇంకో 9 యాక్టివిటీస్ క్రియేట్ చేయగలనా? చేయలేనా? చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు. ఎక్కడ? ఇదే క్లాస్ లో చేయలేకపోవచ్చు, వేరే క్లాసెస్ లో చేయొచ్చుగా. ఎక్కడ క్రియేట్ చేసిన యాక్టివిటీ కాదు. బ్రౌజ్ కంట్రీస్ అనే పేరుతో 10 యాక్టివిటీస్ క్రియేట్ చేస్తే 10 వెళ్ళి స్టోర్ అవుతాయి. బ్రౌజ్ కంట్రీస్ అనేది డూప్లికేట్ అయిపోతుందిగా, అంటే అది పనికిరాదు. ఆ రూల్ నేమ్ అనేది పనికిరాదు. దేనికి? పీజర్ ఐఎన్ఎస్ కీగా. పీజర్ ఐఎన్ఎస్ కి ఏం చేయాలి? అది జనరేట్ చేయాలి. పీజర్ ఐఎన్ఎస్ కిని యూనిక్ గా జనరేట్ చేయాలి. అంటే ప్రతి రూలు మనం క్రియేట్ చేసే ప్రతి రూలు డేటాబేస్ లో స్టోర్ అయ్యింది ఒక రికార్డ్ లాగా. స్టోర్ అయ్యే ప్రతి రికార్డ్, ప్రతి రూల్ కి ఒక పీజర్ ఐఎన్ఎస్ కి జనరేట్ చేసింది పెగా. జనరేట్ చేసి యూనిక్ గా స్టోర్ చేసుకుంటది. ఇక్కడ క్లిక్ చేయగానే ఆ పీజర్ ఐఎన్ఎస్ కి తీసుకునిద్ది, వచ్చింది. ఈ రూల్ కి పీజర్ ఐఎన్ఎస్ కి ఏంటో చూడాలి అని అనుకుంటే కనుక మనం యాక్షన్స్ లోకి వెళ్ళి వ్యూ XML కి వెళ్తాం. వ్యూ XML కి వెళ్ళి కంట్రోల్ F పీజర్ ఐఎన్ఎస్ కి అని కొడితే వచ్చింది వాల్యూ. దీని పీజర్ ఐఎన్ఎస్ కి వాల్యూ ఇది. ఇది ఎలా ఫ్రేమ్ అయింది అనేది రేపు చెప్తా. ఓకేనా? సో హౌ పీజర్ ఐఎన్ఎస్ కి వాల్యూ ఇస్ గోయింగ్ టు గెట్ ఫ్రేమ్డ్. వర్క్ ఆబ్జెక్ట్స్ కి ఎలా ఫ్రేమ్ అయింది, రూల్స్ కి ఎలా ఫ్రేమ్ అయింది అనేది వి విల్ సీ దట్ టుమారో. అర్థమైందా? నేను పీజర్ ఐఎన్ఎస్ కి అంటే ఏంటనే చెప్పా. ఇంకా అది ఎలా ఫ్రేమ్ అయింది అని చెప్పాలంటే ఒక 10 to 15 minutes పైన పట్టింది మళ్ళీ. ఓకేనా? ఈరోజు ఏమేమి డిస్కస్ చేసాం? ఫీల్డ్ వాల్యూస్ మీద ప్రాక్టికల్ గా వర్క్ చేసాం. ఓకే, వర్క్ ఆబ్జెక్ట్ లాకింగ్. డిఫాల్ట్ లాక్ టైం ఎంత? దేనికి 30 minutes? డిఫాల్ట్ లాక్ టైం ఫర్ సెషన్. ఐడియల్ అయితేనే మీరు ఓపెన్ చేసి వర్క్ చేస్తున్నారు. ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేశారు,
ఎడిట్ చేస్తున్నారు ఫామ్ లో, మీరు యాక్టివ్ గానే ఎడిట్ చేస్తా ఉన్నారు, 2 hours పట్టింది. లాక్ ఉండిద్దా పోయిద్దా? ఉండదా? లాక్ ఉంటది. నేను ఏదో చెప్పింది, లాక్ టైమ్ ఈస్ 30 minutes విచ్ ఇస్ ఐడియల్ సెషన్. మీరు వర్క్ చేస్తా ఉంటే లాక్ వేసుకుంటుందా ఏంటది? ఓకే, సో ఫర్ లూప్స్, పేజ్ లిస్ట్ గురించి, ఓకే, కీవర్డ్స్, కరెంట్, ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్ అనమాట. పిఎక్స్, పివై, పిజెడ్, పిజినైన్స్ గురించి స్టార్ట్ చేస్తాం, డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? ఇవన్నీ గో త్రూ అవ్వండి. ఐ విల్ షేర్ యూ ది డాక్యుమెంట్స్.